హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్. నో టెన్షన్, క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటో చూద్దాం. ఏపీలో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఎండియు వాహనాల ద్వారా పంపిణీ మొదలవుతుంది. బియ్యంతో పాటుగా గోధుమ పిండి, పంచదార అందజేస్తారని అధికారులు తెలిపారు. ఒకప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 రూపాయలు పెడితే 12 ఐటమ్స్ వచ్చాయి. మీకు గుర్తుందో లేదో, 100 రూపాయలకి. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇస్తున్నారు? గోధుమ పిండి, పంచదార, బియ్యం, అది కూడా 150 రూపాయలు అవుతుందంట. ఎటుపోయింది? కిరోసిన్ ఎట్టుపోయింది, బెల్లం ఎట్టుపోయింది, పప్పు ఎట్టుపోయింది, గోధుమలు ఎటు వెళ్ళిపోయాయి. వీళ్ళు మీకు తెలుసా లేదో, ఈ నేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఇదైతే స్కీమ్ ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చేది కాదు ఇది. అది మనకు అర్థం కావట్లేదు. తక్కువ ధరకే ప్రతి ఒక్కరు రేషన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా రేషన్ పంపిణీకి సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. వాళ్ళు ఫోన్ ఎత్తరు, సావరిల్లు. ఈ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలియజేశారు. ఏపీలో నేటి నుంచి రేషన్ ప్రారంభం. ఎండియు వాహనాల ద్వారా పంపిణీ, బియ్యంతో పాటుగా సరుకులు పంపిణీ అంటే ఇదిగోండి ఇదే రేషన్ బియ్యం వాహనం. ఓ డొక్కు బండి వేసుకొస్తారు, కుక్కల బండిలో ఉంటుంది. అక్కడ తీసుకొచ్చి వీళ్ళు వాహనాలు సప్లై చేస్తారు. వీళ్ళు చివరి పెడతారు, అందరూ వెళ్ళి మోపవుతారు. 100 మంది వెళ్తారు, కనీసం 20 మంది వెళ్తే 10 మందికి పని వస్తారు, మిగతా వాళ్ళు రేపే అంటారు. ఇదే ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. మొబైల్ డిస్పరింగ్ యూనిట్ అంటే ఎండియు ఆపరేటర్లు బుధవారం 7 గంటల నుంచి ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం రేషన్ బియ్యం, పంచదార, గోధుమ పిండి నిర్దేశిత ధరలతో కార్డులు ఇంటి వద్ద పంపిణీ చేసేలా ఆదేశించాలని అధికారులు తెలిపారు. విటమిన్ B12, ఐరన్ కలిపిన పోషకాల విలువతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇవి ఇస్తున్నారంట ఈ రోజు నుంచి. ఇది 7 o'clock స్టార్ట్ అవుతుందంట మార్నింగ్. పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ బియ్యం, పంచదార, గోధుమ పిండిని జిల్లాలో కార్డుదారులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోధుమ పిండిని కేజీ 16కి ఇస్తామని తెలిపారంట. నెక్స్ట్ ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 1967 నెంబర్కి ఫోన్ చేయాలని వాళ్ళు సూచించారంట. ఇంకా ఎండియు ఆపరేటర్ సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదివరకు ఏమైందంటే, ఈ రేషన్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో అక్కడ వాలంటీర్లు ఉండేవారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, సో వాళ్ళు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. సార్, ప్రభుత్వం ద్వారానే గౌరవవేతనం తీసుకున్న వాలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో అధికారిక పార్టీకి సానుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు పింఛన్ల పంపిణీలో పాల్గొనదని ఆదేశించింది. వాలంటీర్లు ఎవరు పార్టిసిపేట్ చేయకూడదని ఇటీవలే వాళ్ళు స్పందించారు. మొత్తానికి ఏంటంటే, ఈ రోజు నుంచి రేషన్ కార్డులో సరుకులు ఇవ్వబోతున్నారంట. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు. సో మీకు ఏమైనా ఫిర్యాదులు ఏమైనా చేయాలనుకుంటే 1967 నెంబర్ కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. నెక్స్ట్ ఈ అవకాశం వినియోగించుకోండి. ఈ నెలకైతే గడిచిపోయింది. వచ్చేది ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ మంత్ నుంచి యథావిధిగా సాగిపోతే, బట్ ఈ మంత్ అయితే ఇలా అవుతుందంటే మనకి ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి. సో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఈ మంత్ ఏ టెన్షన్ లేదు. చూద్దాం, ఇది ప్రకటన వరకు పరిమితం అవుతున్నా వాస్తవ జీవితంలో ఇవి అమలు చేస్తారో మనం లెట్స్ వాచ్ అండ్ సీ అంటారు కదా, అలా చూద్దాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.